ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో సెప్టెంబర్ 1 నుంచి 30th వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అండ్ సెప్టెంబర్ 7న గ్రహణం వస్తుంది, పితృపక్షాలు వస్తున్నాయి, దేవి నవరాత్రులు వస్తున్నాయి, కాబట్టి వీళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా వివరించండి. సో మనం వృశ్చిక రాశి చూసుకుందామండి. ఒకటి, ఈ రాశి వాళ్ళకి చాలా విధంగా బాగుంది. ప్రొఫెషన్లో మాత్రం చాలా మందికి ఛాలెంజెస్ ఉన్నాయండి, కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ గ్రహణం ఒకటి వీళ్ళకి అనుకూలం, ఈ గ్రహణంలో అనుకూలం. బట్ ఈ గ్రహణ సందర్భంగా అయితేనేమండి, తర్వాత మనకి పితృపక్షాలు అయితేనేమండి, ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఒక 70% చాలా బాగుంది. కానీ ప్రొఫెషన్లో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు హారోస్కోప్ చూపించుకోవడం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే రిస్క్ ఎప్పుడు పాజిటివ్ సైడ్లో ఉండాలి, అది నా ఫిలాసఫీ అనమాట. రిస్క్ అయితే ఉంది, అది నెగిటివా పాజిటివ్ అనేది. ఎందుకంటే కొంతమందికి వాళ్ళ దశాభుక్తి బాగుండి ప్రెషర్ అయితే ఉంటుంది, ఏ కెన్ మేనేజ్ అండి. కొంతమంది జాబులు మారటం, ఇబ్బందిగా ఉండటం, ఇలాగైనా సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా ఇండివిజువల్ జాతకం చూపించుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో మనం వృశ్చిక రాశి కనుక చూసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా వృశ్చిక రాశిలో ఉంటారు. మనకి గ్రహాలు 4 గ్రహాలు మారుతున్నాయండి ఈ సెప్టెంబర్ మంత్ లో. 13వ తారీఖున మనకి కుజుడు మారుతూ ఉన్నారండి, వాళ్ళు తులారాశిలోకి వెళ్తూ ఉన్నారు. తర్వాత కన్య రాశిలోకి బుధుడు, సూర్యుడు ఇద్దరు మారుతూ ఉన్నారు 15వ తారీఖు, 17వ తారీఖు. 15వ తారీఖు శుక్రుడు వచ్చేటప్పుడు సింహరాశిలో ఎంటర్ అవుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహాల కాంబినేషన్ ప్లస్ వీళ్ళకి శని గురువుల యొక్క వ్యవహారం కూడా చూసుకుంటూ ఉంటే, గురువు వీళ్ళకి కొంచెం రిలాక్సేషన్ పీరియడ్ ఇచ్చాడండి. ఎందుకంటే గురువు ప్రొఫెషన్లో ఇబ్బంది పెట్టే దానికి లాస్ట్ మంత్, ఈ మంత్ కొంచెం రిలాక్సేషన్ ఉంది. అంటే ఉన్న ప్రొఫెషన్లో కొంచెం ఫ్రీ, అంత ఇబ్బంది లేకుండా ఒక బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది. మిగతా ఏ విషయాలు చూసుకున్నా కానీ అన్ని విషయాలు ఒక నార్మల్గా ఉంది, పెద్ద ఇబ్బంది అయితే లేదని మనం చెప్పుకోవాలి. వీళ్ళ అదృష్టం కొంది గ్రహణం కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఏమీ లేదు. ఒక అడ్వైజ్ ఏంటంటే, నిజంగా ఎవరికైనా ప్రొఫెషనల్లో కనుక ప్రాబ్లం ఉంటే ముందు, ఎందుకంటే వీళ్ళకి 1 year ఉంటాడు గురువు అక్కడ. ఈ 1 year లో కన్సిస్టెంట్ గా ప్రాబ్లం కనుక ఉంటే ఒక్కసారి కన్సల్ట్ అయితే మనం కనుక రెమెడీస్ తీసుకుంటే, అందరూ గోచార రెమెడీస్ 1 year వరకు సింపుల్ రెమెడీస్ కనుక చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. ఎక్కడ ఇబ్బంది పడకుండా లైఫ్ ముందుకు వెళ్ళిపోతారు. మనకి సూర్యుడు వీళ్ళకి 11వ ఇంట్లో ఉండటం వల్ల ఒక బెస్ట్ పొజిషన్ అనుకోవాలి. బాస్ నుంచి లాభం ఉంటుంది, గవర్నమెంట్ అఫీషియల్ నుంచి లాభం ఉంటుంది, ఫాదర్ నుంచి లాభం ఉంటుంది. ఏదైనా పని చేసినా ఆ పనిలో వీళ్ళకి చాలా ఏమంటారు, ఎనర్జెటిక్ గా ఉంటారు. ఇది సూర్యుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, మన సంస్కృతంలో అర్ధాచ్చ సకులాచారహే గృహే నృత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభే చేకాదశ రవ్వే అని చెప్తూ ఉంటారు. అంటే 11వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే అర్థం ధన ప్రకారం బాగుంటుంది, ఇంటికి సంబంధించిన కులాచారాలు, పండగలు, ఫెస్టివల్స్ ఇవన్నీ చేస్తూ బాగుంటుంది. ఈ రాశి వాడు చక్కగా ఇప్పుడు మనం చెప్పుకున్న సెలబ్రేషన్స్ అన్ని చేసేసుకుంటూ ఉంటారు. అంటే వినాయక చవితి కానివ్వండి, తర్వాత వచ్చే మనకి గ్రహణం కానివ్వండి, మిగతా దేవి నవరాత్రులు ఇవన్నీ చక్కగా జరుపుకోవడానికి ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇలా ఇంట్లో ఉంటుంది. తర్వాత మాధుర్య, నిత్య మాధుర్య, మంచి భోజనం తింటూ చక్కగా హ్యాపీగా ఉండే ఒక బెస్ట్ టైం వీళ్ళకి అనుకోవాలి. అయితే పెద్ద పెద్ద స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేసేటప్పుడు, ఇలాంటి పెద్ద పెద్ద ఏమంటారు నిర్ణయాలు తీసుకునే ముందు కొంచెం 1-2 వేరే వారిని కన్సల్ట్ అయితే బాగుంటుందని మనం చెప్పుకోవాలి. అంటే సూర్యుడు ఒక రకంగా బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నారు వీళ్ళకని చెప్పుకోవాలి. మనకి మార్స్ తీసుకుంటే వీళ్ళకి 12వ ఇంట్లో ఉన్నారండి. ఇది కొంచెం అనవసరమైన ఖర్చుల్ని ప్రోక్ చేస్తుంది. తర్వాత అదేవిధంగా 3వ ఇంట్లో దృష్టి ఉండటంతో సక్సెస్, మనీ ప్రకారంగా సక్సెస్, అనుకున్న పనులన్నీ సక్సెస్ఫుల్గా చేస్తుంటారు. బట్ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని మనం చెప్తారు. 12వ ఇంట్లో కుజుడు ఉంటే ఏమవుతుందంటే, ప్రవాస వ్యాధి పీడాంశ బంధు వైరం ధనక్షయం దేహ పీడాంశ సంచారం ద్వాదశ స్థానకే కుజ అని చెప్తారు. 12వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల దేహ పీడనం, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంచారం, ప్రవాసం, ఫారిన్ వెళ్ళే వాళ్ళకి అయితే అనుకూలంగా ఉంటుంది. కానీ లోకల్గా ఫిక్స్డ్గా ఉండే వాళ్ళకి అవుట్ స్టేషన్ వెళ్ళి ట్రావెల్ చేసే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కుజుడు వీళ్ళకి 12వ, ఇంకొకటి ప్రాక్టికల్ గా నాకు వచ్చే కాల్స్ బట్టి 12వ ఇంట్లో కుజుడు ఉంటే హాస్పిటలైజేషన్ అవ్వటం, లేదా వీళ్ళ బంధువులకి ఎవరికో ఒకరికి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే మనీ
రాంగ్ ట్రాక్ లో ఖర్చు అవుతుంది. బేసికల్ గా హాస్పిటలైజేషన్, వేరే వాళ్ళని పరామర్శించడం, తర్వాత ఇంకా ఏమని చెప్తారు, అన్నదమ్ముల మధ్య గొడవలు ఏమన్నైతే వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి 10వ ఇంట్లో వీళ్ళకి శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్ లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ఈజ్ లగ్జరీ, బోగాస్, ఎంజాయ్మెంట్, లవ్, రొమాన్స్ ఇలా ఉంటాడు. సడన్ గా తీసుకెళ్లి పని చేయమంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఈయన పోయి 10th హౌస్ లో కూర్చుంటే ఆ వ్యవహారం నచ్చదు అనమాట. అందుకని శుక్రుడు 10th హౌస్ లో చాలా డిప్రెసివ్ మూడ్ లో ఉంటాడు. వీళ్ళకి ఏమవుతుందంటే వ్యకులం, ఊరక బాధపడుతూ కూర్చుంటారు. అంతేకాకుండా అంతే కదండి, 10th హౌస్ లో అలవాటు లేని సరదాగా తిరిగే మనిషిని కూర్చోమంటే ఈ 1 month వీళ్ళు ఎలా ఉంటారండి, అర్ధనాశనం, రిపో భయం, శత్రువుల భయం ఉంటుంది. తర్వాత స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి. జనరల్ గా ఆఫీసులో ఉంటే ఏమవుతుందంటే స్త్రీలకి అప్పటిదాకా సరదాగా తిరిగిన వాళ్ళకి దూరం అయిపోతారు. సో ఎవరన్నా కలిసినా కానీ దాంతో వాళ్ళతో గొడవలు అవన్నీ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది లేడీస్ అయితే జెంట్స్ తోటి, జెంట్స్ అయితే లేడీస్ తోటి. కానీ ఇందులో ఒక బ్యూటీ ఏంటంటే వీళ్ళు 4వ స్థానంలో చూడటం వల్ల వెహికల్ కొనుక్కునే వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రకారంగా బాగుంటుంది. తర్వాత ఇంటికి సంబంధించిన వ్యవహారాలు బాగుంటారు. ఒక ప్రొఫెషన్ మ్యాటర్స్ లో మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్ గా మనం చూసుకుంటే కొంచెం ఫ్రీ టైం వీళ్ళకి, ఒక ఫ్రీ జోన్, ఒక ఎన్విరాన్మెంట్ వీళ్ళకి చాలా హెల్దీగా ఉండి ఒక కంఫర్టబుల్ గా ఉండే మంత్ అని మనం చెప్పుకోవటంలో ఆశ్చర్యం అయితే పడనవసరం లేదు. బట్ అగైన్ కామెంట్లో పెట్టకండి మాకు బాగలేదని. కామెంట్ పెట్టబోదు, డైరెక్ట్ నాకు కాల్ చేయండి, ఏదో చూద్దాం ఎందుకనేది. సో అంత బాగుంది. బాగాలేకపోతే మీ పర్సనల్ జాతకంలో ఎలా ఉందో తెలుసుకోవాలి. సో యూ హ్యావ్ టు కన్సల్ట్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు. కింద నంబర్ కూడా కనిపిస్తుంది. సో నక్షత్రాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి? నక్షత్రం ప్రకారం చూసుకుంటేనండి వీళ్ళకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయి. మనకి మహర్షులు ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి, అంగ గోచారం అంటారు. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. నక్షత్రం వైజ్ ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. జన్మ నక్షత్రం తీసుకొని అక్కడ, లేదంటే రాశి ఉన్న నక్షత్రం తీసుకుని, అక్కడ చంద్రుడు ఉన్న నక్షత్రం తీసుకుని, అక్కడ నుంచి ఏ ప్లానెట్స్ ఏ నక్షత్రాలు ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి అనేది మనకు చెప్పారు. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో విశాఖ నక్షత్రం మీరు చూసుకుంటే ఫస్ట్ లాభప్రదంగా ఉంటుంది. ఫారిన్, విదేశ గమనం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్ రిలేటెడ్ ఎవరైనా ఉన్నా చక్కగా హ్యాపీగా ఉంటారు. పరవాసం, వేరే చోటకి వెళ్ళి స్టే చేయాలన్నా, లేదంటే తీర్థయాత్రలు చేయాలన్నా, 2-3 రోజులు లాంగ్ వెకేషన్కి వెళ్ళి అక్కడ గడపాలన్నా కానీ వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. ఒక రకంగా విశాఖ నక్షత్రం వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి నక్షత్ర ప్రకారం మనం చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ ఒక 10 days లో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదర్వైజ్ రోబస్ట్, చాలా చాలా బాగుంటుంది, మంచి టైం వీళ్ళకి. నెక్స్ట్ అనురాధ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి క్షేమంగా ఉంటారు. ఫారిన్ రిలేటెడ్ ఆర్ ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా లాభప్రదంగా ఉంటుంది. పరవాసము, అవుట్ స్టేషన్కి వెళ్ళాలన్నా, అక్కడ ఉండాలన్నా, లేదంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. వస్త్ర లాభం, దే డూ లాట్ ఆఫ్ షాపింగ్, దే బై గుడ్ థింగ్స్ అండ్ ఆల్ దోస్. వీళ్ళకి దేహ పీడనం, కొంచెం శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటి డిసీజ్, రెండోది దేహ పీడనం అంటే రోగమే ఉండదు, ఏదో ఒక ప్రాబ్లం, నడువు నొప్పి, చెయ్యి నొప్పి, కాలు నొప్పి, ఆ డాక్టర్ దగ్గరికి పోయి చెప్పుకునే అదే పెద్ద ప్రాబ్లం ఏది కూడా ఉండదు. ఇక్కడ తగ్గడం అక్కడ తగ్గడం కొన్ని రోజులు బాధ పెడుతుంది. దీన్ని దేహ పీడనం అంటారు. ఒక రోగం అంటే అక్కడ డిసీజ్ అని వస్తుంది. వీళ్ళకి రోగం అయితే లేదు కానీ హెల్త్, దేహ పీడనం, సంథింగ్ ఫిజికల్ గా ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ జ్యేష్ఠ నక్షత్రాలకి క్షేమంగా ఉంటారు. పరవాసము, లాంగ్ వెకేషన్, బయటకు వెళ్ళాలనుకున్న చాలా అనుకూలంగా ఉంటుంది. వస్త్ర లాభము, షాపింగ్స్ అవన్నీ చేసి చాలా డిగ్నిటీగా ఉంటారు. వీళ్ళకి కూడా ఒకే ఒక ప్రాబ్లం, దేహ పీడనం చూపిస్తుంది. దేహ పీడనానికి కొంచెం యోగా చేయటం, బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండటం, జాగింగ్ చేయటం, ఇవి చేస్తుంటే కొంచెం ఫిట్గా ఉంటారు. చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ బాడీ తట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇంతవరకు చూసుకుంటే విశాఖ నక్షత్రాలకి ధననాశనం అంటే, ఇక్కడ ధననాశనం అంటే ఏమవుతుందంటే వీళ్ళు ఓన్ మిస్టేక్స్ ద్వారా ధనాన్ని కోల్పోతారు. ఇది ఒకటి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 2 అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, ధననాశనం 2 ఉంటుంది. అంటే వీళ్ళు తలపెట్టిన పని ఏదో మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ ఇది వీళ్ళ ఓన్ మిస్టేక్స్ ద్వారా, వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోకపోవడం ద్వారా ఏమంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళు కొంచెం వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని కొంచెం ప్రికాషన్స్ కనుక తీసుకుంటే ఈ 2 రాబోయే మిస్టేక్స్ ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఒక 80% తర్వాత చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు మనం. రైట్. సో ఆల్మోస్ట్ అంతా బాగుంది. ఒకటి దేహ నాశనమే కనిపిస్తా ఉంది, అండ్ డబ్బు కూడా అన్వాంటెడ్ గా ఖర్చు అవుతుంది అంటున్నారు. కాబట్టి మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటే? సో ఫస్ట్ రెమెడీస్ అంటే గోచార రీత్యా ఈ మంత్ మనకి పెద్ద రెమెడీస్ అయితే నేను చెప్పను, కానీ చాలా మందికి జాబ్ లో ప్రాబ్లమాటిక్ గా ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే 8th హౌస్ లో జూపిటర్ ఉండటంతో ప్రాబ్లం అవుతుంది కెరియర్ లో.
దీన్ని అవాయిడ్ చేయడానికి గోచారంతో పాటు వాళ్ళ జన్మ జాతకంలో ఇంకా ఏమైనా దోషాలు ఏమైనా ఉండే మనం కనుక చూసేసుకొని ఒక్కసారి ఎనాలిసిస్ చేయించుకుంటే వీళ్ళైతే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకసారి సెట్ చూపించుకుంటే చాలా బాగుంటుంది. ఏమైనా దోషాలు ఉంటే దాని ప్రకారం చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళకి ప్రొఫెషనల్ చాలా స్ట్రాంగ్ ఉండడానికి గురు గ్రహానికి వీళ్ళు జపం తీపించుకొని, తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం చదువుకొని, తర్వాత శనగలు ఎక్కువ గురువారం రోజు వీళ్ళు దానం చేయటం, శనగలు దానం చేయటం, ఎల్లో కలర్ దుస్తులు ధరించడము, తర్వాత గురువుకి సంబంధించిన వాళ్ళకి పాదాభివందనం చేయటం, ఇలా చేస్తున్న బాస్ని గురువుగా భావించి వాళ్ళు చెప్పినట్లు హంబుల్గా ఉండటం, ఇవి చేసుకుంటూ ఉంటే చాలా వరకు తీవ్రత అయితే తగ్గుతుంది. బట్ ఇది కొంతవరకే. వీటితో పాటు ఇంకా వేరే వాళ్ళు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉండి, డైవర్స్ ప్రాబ్లమ్స్ ఉండి, ఇష్యూస్ ఏమైనా ఉంటే వీళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవటం. కొంతమంది ఏంటంటే ఆ డైవర్స్ ఎక్కడో హ్యాంగ్ అయ్యి ఉంటాయి, అది మధ్యలో వీళ్ళకి వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలాంటి వాళ్ళు చండీ హోమం, చండీ పారాయణం చేయించుకొని క్విక్గా ఒక రిజల్ట్ అయితే వచ్చేస్తుందండి వీళ్ళకి. సో ఈ రెమెడీస్ చేసుకొని వీటితో పాటు చక్కగా మనకి పితృపక్షాలను చక్కగా చేసుకుని తర్వాత వచ్చేటప్పటికి దేవి నవరాత్రులు జరుగుతున్నాయి. మనకి త్రిగుణాలు అంటారు, అవి శుద్ధి అయిపోయి చాలా స్ట్రాంగ్గా తయారవడానికి, నెక్స్ట్ విపరీతంగా ధనం సంపాదించడానికి ఈ రాశి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. రైట్, చాలా సంతోషం అండి. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా పరిహారాలు కూడా సూచించారు. ధన్యవాదాలు. నమస్తే అండి.